నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బంగారం ఈ మాట వింటే ఎవరైనా బంగారంలా చూస్తారు. ఏంటి బంగారం గురించి ఏం చెప్తున్నారు, దానికి రూపాయి పెరిగిందా, రూపాయి తగ్గిందా, ఒక పావలా ఏమన్నా తగ్గినా సరే బాగుందని ఉరికెత్తుకుంటూ వెళ్ళిపోయి మరీ బంగారం కొనేవాళ్ళు ఉన్నారు. సరే, నేరుగా బంగారం కొంటే వేరే. ఈ డిజిటల్ బంగారం మీద మాత్రం సెబీ ఒక పిడుగు లాంటి షాకింగ్ న్యూస్ చెప్పింది. అది వినంగానే ఒళ్ళు జలధరిస్తుందన్నమాట. ఏం చెప్పింది సెబీ? ఒక అలర్ట్, చాలా కీలకమైన అలర్ట్ ఇస్తూ ఆ ప్రకటన కూడా దాంట్లో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ అంటాం, డిజిటల్ గోల్డ్ లాంటి అన్రెగ్యులేటెడ్ ఉత్పత్తుల్లో పెట్టుబడులు పెడితే మాకు సంబంధం లేదు, రావు గారు మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి అంది. అంటే అంత స్పష్టంగా పెట్టుబడిదారులు అప్రమత్తం కావాలి, ఈ ఆన్లైన్ ఉత్పత్తులకు పెట్టుబడిదారుల రక్షణ నిబంధనలు వర్తించవు. సెబీ జనరల్గా కొన్ని సెక్యూరిటీస్ ఇస్తూ ఉంటుంది. అలాంటి సెక్యూరిటీ దీనికి ఉండదు. ఈ ఆన్లైన్ ఉత్పత్తులు డిజిటల్ బంగారం కొనే పని అయితే వాస్తవంగా ఇప్పటిదాకా ఏమనుకుంటూ వచ్చారు కొన్ని కోట్ల మంది, డిజిటల్ బంగారం అనేది భౌతిక బంగారానికి ప్రత్యామ్నాయంగా మార్కెటింగ్ అవుతోంది కాబట్టి దీనికి రక్షణ ఉంటుందని ఎవరికి వాళ్ళు సొంతంగా భావించేశారు. బట్ సెబీ మేల్కొంది, ఎక్కడో ఏదో తేడా జరుగుతోంది. దీనికి సెక్యూరిటీ ఇవ్వటం అనేది ప్లస్ అది డిజిటల్ బంగారాన్ని ప్రమోట్ చేస్తున్న సంస్థలు కానీ వ్యక్తులు కానీ పెద్ద పెద్ద కార్పొరేట్స్ కానీ వాటి నిబద్ధతని, వాటి ఇంటిగ్రిటీని సెబీ స్కాన్ చేసింది. స్కాన్ చేసిన తర్వాత సెబీ రేపొద్దున వీళ్ళు మేము అందులో డిజిటల్ బంగారంలో మేము పెట్టుబడులు పెట్టాం అని చెప్పి లగెత్తుకొని వచ్చే వాళ్ళ కోసం వాడేమో మోసం చేశాడు, బోర్డు తిప్పేశాడు, అది ఇదని చెప్పే వాళ్ళ కోసం అని చెప్పేసి సెబీ అన్నది ఏంటంటే వాటికి రక్షణ ఉండదు, ఇట్ ఇస్ ఆన్ యువర్ ఓన్ మీ రిస్క్ కింద రాస్తుంటారు కదండి, షరతులు వర్తిస్తాయని. ఆ షరతులు వర్తిస్తాయలు. అలాగే మాల్స్కి వెళ్ళినప్పుడు వెహికల్స్ పార్కింగ్ దగ్గర మీ పార్కింగ్ మాత్రమే మేము ఇస్తున్నాం, మీ దాంట్లో పార్ట్లు మాయమైతే మాకు సంబంధం లేదు, వెహికల్కి సంబంధించి మాకు ఎట్లాంటి పూచికత్తు లేదండి. అలాగే డిజిటల్ బంగారంలో పెట్టుబడిన ఎలాంటి పూచికత్తు ఉండదు. సెబీ హ్యాస్ మేడ్ ఇట్ వెరీ క్లియర్. కీలక ప్రకటన చేసిందనమాట. డిజిటల్ బంగారం మీద వాళ్ళు చేసిన ప్రకటన సారాంశం ఒకసారి కనుక చూస్తే, డిజిటల్ గోల్డ్, బంగారం సంబంధిత ఆన్లైన్ ఉత్పత్తుల వంటి అన్రెగ్యులేటెడ్ ఉత్పత్తుల్ని కొనుగోలు చేసే విషయంలో పెట్టుబడిదారులకు మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ డిజిటల్ గోల్డ్ లేదా ఈ గోల్డ్ ఉత్పత్తులు లాంటి డిజిటల్ ఆస్తుల ఎంపికలను పెట్టుబడిదారులకు అందిస్తున్నట్టు మేము నోటీస్ చేశాం. సెబీ నోటీస్ చేసింది. భౌతిక బంగారం ప్రత్యామ్నాయంగా మార్కెటింగ్ చేస్తున్నారు. దాని భౌతిక బంగారానికి అండ్ ఫిజికల్ గోల్డ్ మనం చూసి కొనేది దానికి ప్రత్యామ్నాయంగా చేస్తున్నారు. కొన్ని డిజిటల్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ డిజిటల్ గోల్డ్ ఈ గోల్డ్ ప్రోడక్ట్స్లో పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఇస్తున్నట్టు సెబీ దృష్టికి వచ్చింది. దాన్ని మేము స్కాన్ చేసాం. డిజిటల్ గోల్డ్ని భౌతిక బంగారం పెట్టుబడికి ప్రత్యామ్నాయంగా వాళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారు, అప్రమత్తంగా ఉండండి. ఈ ఉత్పత్తులు సెక్యూరిటీస్ చట్టాల పరిధిలోకి రాని కారణంగా సెబీ ఈ ప్రకటన చేసింది. ఎంతమందికి? కొన్ని కోట్ల మంది చేస్తూ ఉన్నారు. ఎంతమందికి ఈ విషయం తెలుసు? అందుకని సెబీ అలర్ట్ జారీ చేస్తుంది. లార్జర్ ఇంట్రెస్ట్ అది కన్జ్యూమర్స్. డిజిటల్ గోల్డ్కి ఎందుకు రక్షణ లేదనేది, డిజిటల్ గోల్డ్ లేదా ఈ గోల్డ్ ఉత్పత్తుల్లోని పెట్టుబడులకు రక్షణ నిబంధనలు వర్తించవని సెబీ పెట్టుబడులకు తెలియజేసిన తర్వాత ఒక్కసారిగా మార్కెట్లో కమోషన్ వచ్చేసింది. ఎందుకంటే ఈ సాధనాలను సెక్యూరిటీగా మేము గుర్తించలేం, అవి కమోడిటీస్ డెరివేటివ్స్ కిందకి రావు, ఆ పరిధిలో నియంత్రణ చేయటం వాటికి సాధ్యం కాదు అని చెప్పింది. పెట్టుబడిదారులు కానీ పాల్గొనేవారు కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, సెక్యూరిటీస్ మార్కెట్ పరిధిలోని పెట్టుబడిదారుల రక్షణ యంత్రాంగాలు ఏవి ఇలాంటి డిజిటల్ గోల్డ్ ఈ గోల్డ్ ఉత్పత్తుల్లో పెట్టుబడులకు అందుబాటులో ఉండవు అని సెబీ ఇట్ హ్యాస్ మేడ్ ఇట్ వెరీ క్లియర్. అందువల్ల ఈ విషయంలో ఒక స్పష్టత ఇచ్చిన తర్వాత ఈటీఎఫ్లు అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ లాంటి వివిధ నియంత్రిత ఉత్పత్తుల ద్వారా బంగారం సంబంధిత సాధనాల్లో చేసే పెట్టుబడులు రిజిస్టర్డ్ ఎంటీటీల ద్వారా రక్షించబడతాయి, వాటికి రక్షణ ఉంటుంది. ఇంకో మాట చెప్పింది, ఈటీఎఫ్లు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్, వీటి మీద మీరు దృష్టి పెట్టండి. ఈ ప్లాట్ఫామ్స్ ఇలాంటి వివిధ నియంత్రిత ఉత్పత్తుల ద్వారా, ఇవి అన్ని కంట్రోల్డ్ ప్రోడక్ట్స్ ద్వారా బంగారం లేదా బంగారం సంబంధిత సాధనాల్లో చేసే పెట్టుబడులు రిజిస్టర్డ్ ఎంటీటీల ద్వారా రక్షించబడతాయి. సో ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత నియంత్రిత మధ్యవర్తుల ద్వారా పెట్టుబడి గురించి కూడా కొన్ని కాషన్ చేసింది. సెబీ నియంత్రిత ఈ బంగారు ఉత్పత్తుల్లో సెబీ రిజిస్టర్డ్ మధ్యవర్తుల ద్వారా పెట్టుబడులు పెట్టచ్చు. ఇక్కడ కొంచెం వెసులుబాటు. సెబీ కంట్రోల్ చేస్తుంటుంది, సెబీ రిజిస్టర్డ్ మిడిల్ మెన్.
లేకపోతే ఏజెన్సీస్, సెబీ రిజిస్టర్డ్ ఏజెన్సీ ద్వారా ఇందులో మీరు పెట్టుకోండి. ఇవి సెబీ నిర్దేశించిన నియంత్రణ ఫ్రేమ్వర్క్ ద్వారా అవి వాటిని మేము మానిటర్ చేస్తున్నాం, కాన్స్టెంట్ మానిటరింగ్ ఉంటుంది కాబట్టి మీకు ఇబ్బంది లేదు అని సెబీ స్పష్టం చేసింది. నియంత్రణ పరిధిలోని పెట్టుబడులు మాత్రమే భద్రతకి అర్హత కలిగి ఉంటాయి. సో డిజిటల్ గోల్డ్ ఎవరెవరు లభించే వేదికల గురించి కూడా చెప్తా వచ్చింది. టాటా గ్రూప్ వెంచర్ అయిన కార్టలేన్ నుంచి సేకరించిన డేటా ప్రకారం కంపెనీలు ఇప్పుడు మొబైల్ ఫస్ట్ డిజిటల్ గోల్డ్ ఎంపికలను అందిస్తున్నాయి. ఇక్కడ ప్రజలు తమ స్మార్ట్ ఫోన్లు ఉపయోగించి బంగారం కొనుగోలులో పెట్టుబడి పెట్టచ్చు. డిజిటల్ బంగారం అనేది ఆన్లైన్ బంగారం కొనుగోలు చేసే ఒక పద్ధతి. దీనికి సురక్షిత బీమా ఉన్న వాల్టుల్లో భౌతిక బంగారం మద్దతు ఉంటుంది. అది ఉందా లేదా చెక్ చేసుకోవాలి, ఇన్సూరెన్స్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి, అది చెప్తోంది. ఆన్లైన్ వేదికలతో వచ్చే పన్ను చిక్కుల గురించి కూడా మాట్లాడుతూ సేఫ్ గోల్డ్, కార్టలైన్, తనిష్క్, ఎంఎంటీసీ, పిఐఎంపి వెబ్సైట్లలో వాటి ఇంటిగ్రేట్ అయిన ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం లాంటి సంస్థలు ఈ ఆన్లైన్ బంగారం ఆఫరింగుల్లో పెట్టుబడి పెట్టడానికి కొనుగోలుదారులకు అవకాశం ఇస్తున్నాయి. అయితే డిజిటల్ గోల్డ్ ఉత్పత్తుల్ని కొనుగోలు చేయటం వల్ల వస్తువుల సేవల పన్ను అంటే జిఎస్టీ, క్యాపిటల్ గెయిన్స్ పన్ను, స్వల్పకాలిక గెయిన్స్ పన్ను చిక్కులు కూడా ఉంటాయి. అది పెట్టుబడిదారులు తెలుసుకోవాలి. సో ఇంత క్లారిటీ ఇచ్చిందండి సెబీ. బంగారం కొంటున్నాం కదా, కార్టలైన్కి వెళ్తున్నాం, తనిష్క్కి వెళ్తున్నాం, లేదా టాటా వాళ్ళ దానికి వెళ్తున్నాం, అక్కడ దేనితోటి ఏ ప్లాట్ఫామ్స్ తోటి అది ఇంటిగ్రేట్ అయింది, వాళ్ళు ఆఫర్ చేస్తున్న ఇవేంటి, ఆ ఫెసిలిటీస్ ఏంటి, ఇవన్నీ మాట్లాడుకొని అది సెబీ చెప్పిన మిడిల్ మెన్ ఏజెన్సీస్ కిందకు వస్తాయా, మిడిల్ లెవెల్ ఏజెన్సీస్ కిందకు వస్తాయా, సెబీ పర్వ్యూలో ఉన్నాయా, ఆ గైడ్లైన్స్ దానికి వర్తిస్తాయా లేదా అనేది కనుక్కొని మీరు డిజిటల్ గోల్డ్ కొనుక్కోవడం కోసం ముందుకెళ్ళండి. ఎందుకంటే ఆ డెరివేటివ్స్ పరిగణలోకి వీటిని తీసుకునే పరిస్థితి ఉండదు. ఆన్లైన్ ఈ గోల్డ్, డిజిటల్ గోల్డ్ ఉత్పత్తులు, ఆన్లైన్ ఉత్పత్తులు మేము తీసుకోమని చెప్పిన తర్వాత కొన్ని వెసులుబాట్లు ఇచ్చింది. ఆ వెసులుబాట్లు దేనికి ఉన్నాయో కనుక్కొని పోవాలి అని చెప్పేసి సెబీ చెప్తుంది. సో ఇట్ ఇస్ అప్ టు ద గోల్డ్ కన్స్యూమర్స్ టు డిసైడ్. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే హార్డ్ ఎర్నింగ్ మనీతోటి, జీతాలు వేతనాలతో రూపాయి దాచుకున్న సొమ్ముతోటి కొనుక్కునే గోల్డ్ విషయంలో జాగ్రత్తగా లేకపోతే మరి భవిష్యత్ అవసరాలకి వాళ్ళు కొనుక్కుంటున్నాం అనుకుంటున్నా, కొనుక్కున్న డిజిటల్ గోల్డ్ ఉపయోగపడుతుందో లేదో తెలియని పరిస్థితి. సో వన్ షుడ్ బి వెరీ కేర్ఫుల్.